హాయ్ రా. రారా కూర్చో. చెప్పరా. ఏంట్రా బాగా టైట్ గా కనిపిస్తున్నావు? గ్లూకోజ్ తెప్పించినా? ఏం లేదా సరదాగా నన్ను. కానీ ఇంతకీ పెళ్ళైంది కదా, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? సింప్లీ సూపర్. ఆ హౌస్ దెయ్యాలు భూతాలను భయపడడం వల్ల హాఫ్ రేట్కి వచ్చింది. నీతో చెప్పాను కదా. రే శ్రీ, అబ్జర్వ్ చేసావా? నువ్వు ఫామ్ హౌస్ కొనాలనుకున్నావు, ఎక్కడ ఉన్న నీ తమ్ముడు నీ దగ్గరకు వచ్చేసాడు. ఫామ్ హౌస్లో అడుగు పెట్టావు, అంజలితో నీ పెళ్ళి అయిపోయింది. నాకేదో డౌట్ వస్తుందిరా, ఈ ఫామ్ హౌస్ నీకు టర్నింగ్ పాయింట్ అయ్యేలాగుంది. నిజమేరా, మా తమ్ముడు ఇంటికి వచ్చాడు, అంజలితో నా పెళ్ళి. ఒక్కసారిగా ఇంత ఆనందం తట్టుకోలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎనీ హౌరా, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా. సరే సరే, ఈ చెక్కుల మీద సైన్ చేయి. శవాల మీద రాబందులా వెయిట్ చేస్తున్నారు అక్కడ. మొత్తం అంతా వచ్చారా? మొత్తం వచ్చారు, చూసి అక్కడ బ్యాచ్ని. ఇల్లంతా ఇంత చీకటిగా ఉందేంటి? వీళ్ళంతా ఏమైనట్టు? అంజలి, వెంకట్, వెంకట్, అంజలి. అంజలి, అంజలి, వెంకట్, లీలా. అంజలి, అంజలి, అంజలి. శ్రీ, ఏం జరిగింది? ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? నేలకేమైంది? మాట్లాడు శ్రీ, శ్రీ, మాట్లాడు శ్రీ. ఎందుకు ఇలా భయపడుతున్నావు శ్రీ?
అన్నయ్య ఎలక పిల్ల అన్నయ్య. సరే నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది. సాయంత్రం రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. మీరు ఫోన్ చేసేయండి. ఓకే సరే అన్నయ్య. రెండు వదినా అన్నయ్య ఏంటి ప్రతిదానికి అలా భయపడిపోతూ ఉంటాడు? ఏమో వెంకట్, తను చిన్నప్పటి నుంచి అంతేనంట. సరే రండి లంచ్ చేద్దాం. ఒక నిమిషం వదినా. ఆ భయాన్ని పోగొడితే ఎలా ఉంటుంది? పోగొట్టడమా? అదెలా? దొండ ముదిరితే ఊసర వెళ్ళవుతుంది, భయం విరిగితే ధైర్యం పుడుతుంది. గుడ్డు పగిలితే పిల్ల అవుద్ది, పిల్ల పెరిగితే సికినవుద్ది. లీలా ఆపు నీ గోల. ఆ భయం ఎలా ఉండాలంటే గుండెలు అదరాలి. ప్రపంచంలో ఇంతకంటే భయంకరమైనది ఇంకేది ఉండదు అనిపించాలి. అంటే ఏం చేద్దాం? ఒక్క నిమిషం కూర్చోవద్దని చెప్తాను. కూర్చోవద్దునా? ఏం లేదు వదినా. ఏం లేదా? ఏం లేకపోతే ఎలాగా? లీలా అన్న ఇంటికొచ్చే టైంకి ఇల్లంతా చీకటిగా ఉంచుదాం. ఓ గదిలో నువ్వు దయ్యం గెటపేసుకుని కూర్చో. అన్నయ్య ఇంట్లోకి ఎంటర్ అయ్యావుగానే ఏడ్చే వరకు భయపెట్టే. తర్వాత ఆ తర్వాత ఇంకేముంటది, లైట్లు ఆన్ చేసి మనం ఆడిన నాటకం అని చెప్పేద్దాం. మీ అన్నయ్య నన్ను అన్ని రకాల గెటప్స్ లో చూశాడు. నేను దయ్యం అంటే అస్సలు నమ్మడు. అవునా? లేదుతో దయ్యం గెటప్ ఏం చేద్దాం? కానీ ఎక్కువగా భయపడితే తనకేమైనా అవుతుందేమో. వదినా నేను ఉన్నాను కదా, నన్ను నమ్ము. ఏం లేలా ఆ దయ్యం గెటపడే నువ్వు రెడీయా? నేను బావగారి కోసం ఏమైనా చేస్తాను. నా ప్రాణాలనే ఇచ్చేస్తాను. అరే తమ్ముడు, నేను కావాలని చేయలేదురా. సారీరా. అన్నయ్య ఊరుకో అన్నయ్య. నిజం చెప్పాలంటే నేను చేసిన పిచ్చి పని వల్ల ఇదంతా జరిగింది. ఇందులో నీ తప్పేం లేదన్నయ్య. అన్నయ్య ఊరుకో అన్నయ్య, ఊరుకో. నేను చేసింది మామూలు తప్పు కాదురా. ఈ విషయం పోలీసుకి చెప్పాలి. అన్నయ్య వద్దన్నయ్య నా మాటేను. అనుకోకుండా లేళ్ళని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను కూడా దూరం చేసుకుని నేను బ్రతకలేను అన్నయ్య. అది కదరా, నేను చెప్పేది వినండిరా. శ్రీ, జరిగింది తప్పే కానీ నువ్వు కావాలని చేయలేదు. అన్నయ్య నీళ్ళ విషయం మన ముగ్గురు మధ్యన ఉండాలి. ఈ నిజాన్ని లీల శవంతో పాటు ఈ ఫామ్ హౌస్ లోనే సమాధి చేసేయాలి. వెంకట్ లీలా Ha ha ha.